వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. అనంతపురం జిల్లా కనేకల్ మండలంలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. పోలీసులపైన తెలుగుదేశం పార్టీ నేత మారుతి దౌర్జన్యానికి దిగారు. మద్యం మత్తులో మారుతి వీరంగాన్ని సృష్టించారు. కానిస్టేబుల్ చొక్కా పట్టుకుని దాడికి ఎదిరించారు. పోలీసులను అసభ్య పదజాలంతో దూషించారు. టీడీపీ నేత మారుతి ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు తనయుడి పర్యటనలో ఈ ఘటన చోటు చేసుకుంది. మారుతి పైన కేసు నమోదు చేయలేదంటూ కూడా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రధానంగా అనంతపురం జిల్లా వ్యాప్తంగా ఈ ఘటన చర్చనీయాంశంగా మారుతుంది. ఒక తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అధికార పార్టీ నేత మద్యం మత్తులో సృష్టించినటువంటి వీరంగం, అక్కడ చేసినటువంటి హల్చల్తో పాటుగా డ్యూటీలో ఉన్నటువంటి కానిస్టేబుల్ చొక్కా పట్టుకొని దాడికి ఎదిరించినటువంటి ఘటన మాత్రం కొంతవరకు కలకలం రేపుతుంది. కానిస్టేబుల్ అక్కడ విధుల్లో ఉన్నప్పుడు అతనికి అనవసరంగా గొడవ సృష్టించడం, అసభ్య పదజాలంతో దూషించడం, రెచ్చగొట్టేటువంటి వ్యాఖ్యలు చేయడం, ఈ మొత్తం మాత్రం ఒక్కసారిగా ఉలిక్కి పడేలాగా చేశాయి. ప్రధానంగా అధికార పార్టీలో ఉన్నాము అనేటువంటి కీలకమైనటువంటి అంశంతోనే అతని పైన కేసు నమోదు చేయకపోవడం పైన మాత్రం స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అతను సృష్టించినటువంటి ఉద్రిక్త పరిస్థితి, దాంతో పాటుగా కానిస్టేబుల్ పైన జరిగినటువంటి దాడి, ఈ మొత్తం కూడా కళ్ళ ముందు కనబడుతున్నా అతని పైన ఎందుకు కేసు నమోదు చేయలేదంటూ కూడా ప్రశ్నించారు. మనం యూటీవీ స్క్రీన్ పై విజువల్స్ లో చూసుకుంటున్నాం. కానిస్టేబుల్ యొక్క చొక్కాను పట్టుకొని కూడా అతను లాగుతూ తాగి అక్కడ దురుసుగా ప్రవర్తిస్తున్నటువంటి తీరును మనం చూస్తున్నాం. పోలీస్ శాఖ పైన తీవ్రమైనటువంటి ఒత్తిడి పెరిగిందా కేసు నమోదు చేయకుండా అనేటువంటి అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. చాలా అయిపోయింది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రసూల్ అందిస్తారు. రసూల్ చెప్పండి, అసలు అనంతపురం జిల్లా వ్యాప్తంగా కలకలం రేపుతున్నటువంటి ఈ ఘటనకు సంబంధించి కారణం ఏంటి, పూర్తి అప్డేట్స్ ఏంటి? ఈరోజు రాయదుర్గం నియోజకవర్గం కనేకల్లు మండల కేంద్రంలో తెలుగుదేశం పార్టీ నాయకుడు మారుతి పోలీస్ కానిస్టేబుల్ లో చొక్కా పట్టుకొని వీరంగం చేస్తున్నటువంటి సంఘటన మొత్తం అనంతపురం జిల్లా వ్యాప్తంగా కలకలం రేపింది అనేటువంటి విధంగా చెప్పవచ్చు. ఒక విధి నిర్వహణలో ఉన్నటువంటి పోలీస్ కానిస్టేబుల్ పైన తెలుగుదేశం పార్టీ నాయకుడు పట్టపగలు అందరూ సమాజంలో చూస్తున్నా కానీ కాలర్ పట్టుకొని వాళ్ళ పైన దుర్భాషలాడుతూ తిరగబడుతున్నటువంటి పరిస్థితి చూసి అందరూ ముక్కును వేలేస్తున్నటువంటి పరిస్థితి అక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. ప్రధానంగా రాయదుర్గం నియోజకవర్గంలోని కనేకల్లు మండల కేంద్రంలో తెలుగుదేశం పార్టీ నాయకులు ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు తనయుడు అక్కడ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఈ సందర్భంగా అక్కడ వెళ్తున్నటువంటి సందర్భంలో కాల్వ శ్రీనివాసులు ఎమ్మెల్యే తనయుడు భరత్ పర్యటన ఉంది. ఈ నేపథ్యంలోనే అక్కడ పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తలు అందరూ కూడా సమీకరణం అయ్యేటువంటి పరిస్థితి అక్కడ ఉంది. ఇలాంటి నేపథ్యంలోనే మారుతి అనేటువంటి తెలుగుదేశం పార్టీ నేత చాలా కొంత సీరియస్ గా పార్టీ కార్యక్రమంలో పాల్గొంటూ ఉన్నటువంటి పరిస్థితి. ఇలాంటి నేపథ్యంలో అక్కడ బందోబస్తు కోసం వచ్చినటువంటి కానిస్టేబుల్ ఎవరైతే ఉన్నారో ఆ వినిర్వాహంలో ఉన్నటువంటి కానిస్టేబుల్ అక్కడ పెద్ద ఎత్తున నానా యాగి చేస్తుండడంతో ఆ మారుతిని అక్కడి నుంచి వెళ్లాలనేటువంటి విధంగా కూడా ఆ పోలీసులు సూచించారు. ఈ నేపథ్యంలో ఒకసారిగా పోలీసుల పైన తిరగబడ్డాడు. నాకే చెప్తారా అనేటువంటి విధంగా కూడా ఆయన తిరగబడుతూ ఒక్కసారిగా వారిపైన బూతుల పురాణం సాగించారు. ఇంకా అందరూ కానిస్టేబుల్ అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా అక్కడికి వచ్చి మారుతిని మారుతి వివరిస్తున్న తీరుపై ప్రశ్నించారు. స్టేషన్ కి తీసుకెళ్తామనేటువంటి విధంగా చెప్పారు. అయితే మీరు నన్ను పోలీస్ స్టేషన్ తీసుకెళ్తారా, నాపైనే దుర్భాషాడతారా అనేటువంటి విధంగా ఇతనే పోలీసుల పైన తిరగబడేటువంటి పరిస్థితి అక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. అంతేకాదు పోలీసులు అతన్ని వారిస్తున్నప్పటికీ తన చేతిలో ఉన్నటువంటి మొబైల్ ని తీసుకుని పోలీసు వాళ్ళని కూడా తన మొబైల్ లో వీడియో తీసేటువంటి విధంగా ప్రవర్తిస్తే ఈ సందర్భంగా పోలీసులు ఆయన్ని ఈ విధంగా మాట్లాడి ఈ విధంగా దురుసుగా ప్రవర్తిస్తున్నప్పటికీ అతన్ని శాంతంగానే అతని పైన కొంత దీనిగా చెప్పే నుంచి వెళ్ళాలనేటువంటి విధంగా చెప్పినప్పుడు ఏమాత్రం లెక్క చేయకుండా దుర్భాషలాడేటువంటి విధంగా దుర్భాషలాడుతూ వారి చివరకు అక్కడి నుంచి వెళ్ళాలనేటువంటి విధంగా స్టేషన్కి వెళ్ళడం అనేటువంటి విధంగా కూడా
పోలీసులు చెప్పిన ఒక్కసారిగా కానిస్టేబుల్ యొక్క చొక్కాని ఏకంగా జనం మధ్య అందరూ చూస్తున్నారంటే కానిస్టేబుల్ యొక్క చొక్కాని పట్టుకొని మార్పి తీవ్రంగా వ్యవహరించారు. చాలా నానా యాగి చేసినటువంటి పరిస్థితి మొట్టమొదటి దేశంలో కలకలం జరిగింది. ఇలాంటి నేపథ్యంలో పోలీసులు మొత్తం పైన తెలుగుదేశం పార్టీ నాయకుడు మార్చిని మాత్రం పోలీస్ స్టేషన్ తరలించారు. అయితే అతని పైన ఇంకా కేసులు నమోదు చేశారా లేదా అనేటువంటిది కూడా ప్రతిపక్షాలతో పాటుగా అక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా కీలకంగా డిమాండ్ చేస్తున్నారు. చట్టం ముందు అందరూ సమానమే అనేటువంటి అంశం. కానీ అక్కడే మారుతి ప్లేస్ లో వేరొకరు ఉంటే ఎప్పుడో కేసు నమోదయ్యేటి అనేటువంటి వాదన వినబడుతుంది. దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? అసలు ఎందుకు కంప్లైంట్ ఇప్పటి వరకు రాలేదంటారు? అయితే చిరాకు అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఒకవైపు ఎమ్మెల్యే తనయుడు అక్కడ కార్యక్రమానికి వెళ్ళేటువంటి సందర్భంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ వచ్చారు. అయితే ఇక్కడ ప్రధానంగా మారుతూ మాత్రం కొంత మధ్యమత్తులో తీవ్రంగా మధ్యమత్తుల్లో ఉంటూ పోలీసుల పైన తిరగబడినటువంటి పరిస్థితి, కాలర్ పట్టుకొని ఇష్టారాజ్యంగా వ్యవహరించారు. అయినప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే తనయుడు అక్కడి కార్యక్రమానికి వెళ్ళేటువంటి సందర్భంలో అతని పైన తీవ్ర స్థాయిలో పోలీసుల పైన ఒత్తిడి వచ్చింది. మార్పు పైన పోలీసులు దురుసుగా వివరించారనేటువంటి విధంగా ఆ పోలీసుల పైన తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రతిగా వాదిస్తున్నటువంటి పరిస్థితి విమర్శలు చేస్తున్నారు. అయితే అట్లా స్పష్టంగా కనిపిస్తుంది. అందరూ కూడా పెద్ద సమావేశం చూస్తుండగానే తెలుగుదేశం పార్టీ నాయకుడు మార్పు వివరిస్తున్నటువంటి తీరు, అంతేకాకుండా చొక్కా పట్టుకోవడం, ఏకంగా వారి పైన దుర్భాషలాడడం, ఇవన్నీ కూడా పట్టబోయిన అందరూ చూస్తున్నట్టుగానే జరుగుతున్నప్పటికీ మార్పుని పోలీస్ స్టేషన్ తీసుకొని తీవ్రతల్లి తెలుగుదేశం పార్టీ నేతల నుంచి ఒత్తిడి వస్తుంది. అందుకే ఇప్పటిదాకా ఎలాంటి కేసు నమోదు చేయలేదు, ఫిర్యాదు కూడా తీసుకోలేదు అనేటువంటి విధంగా కూడా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే ప్రధానంగా రాయదుర్గం నియోజకవర్గం ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసులు తనయుడు కుమారుడి కార్యక్రమానికి వెళ్ళినటువంటి పరిస్థితి, మరోవైపు మరో నేతలందరితో కూడా ఫోటోలు దిగినటువంటి విషయాలు మారితే ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ నేతల ఒత్తిడితో పోలీసులు ఇప్పటిదాకా ఎలాంటి కేసు నమోదు చేయలేదు, ఫిర్యాదు కూడా తీసుకోలేదు అనేటువంటి విమర్శలు కూడా వ్యక్తమవుతున్నాయి. థ్యాంక్ యూ. మనం యూటీవీ స్క్రీన్ పైన విజువల్స్ లో చూసుకుంటున్నటువంటి విధంగా అనంతపురం జిల్లా కనికెల్ మండలంలో జరిగినటువంటి ఉద్రిక్త పరిస్థితి, పోలీసుల పైన అధికార తెలుగుదేశం పార్టీ నేత మారుతి దౌర్జన్యానికి దిగుతున్నటువంటి వైనాన్ని మనం చూస్తున్నాం. మద్యం మత్తులో మారుతి వీరంగానే సృష్టించారు. కానిస్టేబుల్ చొక్కా పట్టుకొని దాడికి యత్నించినటువంటి విజువల్స్ కనబడుతున్నాయి. పోలీసులను అసభ్య పదజాలంతో దూషించినటువంటి వైనం కనబడుతుంది. ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు తనయుడి పర్యటనలో ఈ ఘటన జరిగింది. ప్రధానంగా మారుతి పైన కేసులు నమోదు చేయలేదంటూ కూడా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అధికార పార్టీలో ఉన్నారు కాబట్టి, సో పోలీసుల పైన ఒత్తిళ్లు ఉంది కాబట్టి కేసు నమోదు చేయలేదు. అదే ఆ మారుతి ప్లేస్ లో వేరొకరు ఉండంటే మాత్రం ఇప్పటికే కేసు నమోదయ్యేదంటూ కూడా ప్రతిపక్షాలు, స్థానిక ప్రజలు కూడా డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికైనా కేసు నమోదు చేస్తారా, లేదా పోలీసులను కొడుతూ ఉంటే సమాజంలో ఒక చులకనైనటువంటి భావం, సంకేతం కూడా వెళ్లేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఈ ఘటన పైన పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారో మనము వేచి చూడాలి.